Hello guys, welcome back to Akira Diaries. ఈరోజు నా ఫస్ట్ డే ఎట్ కాలేజ్. నేను పొద్దున్నే 6కి లేచాను. ఇలా నా కాలేజ్ 10 to 12:50 వరకు ఫస్ట్ డే కాబట్టి నేను 6కి లేచాను. ఇంకా లేవగానే నేను నా స్టడీ టేబుల్ని సెట్ చేసుకున్నాను. ముందు చాలా మెస్సీగా ఉండే, తర్వాత కొంతసేపు నేను రిలాక్స్ అవుదామని కొంచెం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేశాను. తర్వాత నేను బ్రష్ చేసుకొని బాత్ తీసుకున్నాను. డే చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయింది. న్యూ ఫ్రెండ్స్ని, న్యూ టీచర్స్ని కలుస్తానని. అండ్ ముందు యూనిఫామ్ వేసుకునేదాన్ని, ఇప్పుడు సడన్గా సివిల్ డ్రెస్ వేసుకుంటే కాలేజ్ వైబ్స్ అనేటివి వస్తున్నాయి. తర్వాత నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ బుక్స్ పెట్టుకోలేదు, జస్ట్ 2 నోట్బుక్స్ అండ్ ఒక ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్ కాలేజ్ ప్రొవైడ్ చేసింది. నేను ఆ బుక్ కూడా పెట్టుకున్నాను. ఇంకా పౌచ్లో నెససరీ స్టేషనరీ లైక్ బాల్ పెన్స్, జెల్ పెన్స్, ఇంకా బ్లాక్ పెన్స్, ఇంకా హైలైటర్, జస్ట్ నార్మల్ స్టేషనరీ పెట్టుకున్నాను. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను అని ముందు వీడియోస్లో చూపించాను కదా. ఇవి కూడా పెట్టుకున్నాను. తర్వాత నేను గుడికి కూడా వెళ్ళి వచ్చాను, కానీ ఆ వీడియోలో చూపించలేకపోయాను. నేను మమ్మీ నాకు చెప్పింది, దేవుడికి మంచి మొక్కు, ఇంకా నా గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను మొక్కాను. తర్వాత ఈ పేపర్స్ కాలేజ్ వాళ్ళు అడిగారు. ఇవి నా 10th మెమో మార్క్స్ అన్నమాట. తర్వాత నేను బాటిల్ ఫిల్ చేసుకొని అవసరం ఉన్న అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నాను, మెమోతో పాటు వాటర్ బాటిల్. తర్వాత నేను రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని, తర్వాత చాలా సన్నీగా ఉండే, అప్పుడే నేను కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాను. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడానికి రెడీ ఉన్నాను. చాలా ఎక్సైట్మెంట్తో, మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయి అలానే, కానీ ఇప్పుడు కాలేజ్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ డే నేను డాడీ తోటి వెళ్ళాను బైక్ పైన. దిస్ ఇస్ మీ ఆన్ మై వే టు కాలేజ్. డాడీ కూడా బైక్ మీద చాలా చెప్తుండే, ఫస్ట్ బెంచ్లో కూర్చో, క్లాస్లో మంచిగా అయిను, జాగ్రత్తగా, టీచర్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెయ్యి, ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్. ఇదంతా మనకు తెలుసు. ఫస్ట్ డే మనం ఎలా ఇంటరాక్ట్ అవుతామో అదే ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఓరియంటేషన్ క్లాస్ జరిగింది. లైక్ టీచర్స్ నీట్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఎలా ఉంటుంది 2 years, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఐపీకి నీట్కి ఎలా మేనేజ్ చేయాలి, అదంతా. టీచర్స్ చాలా ఎంకరేజింగ్ ఉన్నారు, ఫ్రెండ్లీ ఉన్నారు, ఇంకా చాలా మోటివేషన్ ఇచ్చారు మాకు. జనరల్గా అయితే బైపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్తో ఫియర్ ఉంటుంది, కానీ అందుకే టీచర్స్ మమ్మల్ని ముందే ప్రిపేర్ చేస్తున్నారు, అలాగే మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు మ్యాథ్స్తో భయపడొద్దు అని. ఎందుకంటే జస్ట్ బేసిక్ లెవెల్ మ్యాథ్స్ ఉంటుంది నీట్లో, అది కూడా ఫిజిక్స్కి. ఇంకా ఫిజిక్స్ అనేది డే 1 నుంచే మంచిగా ప్రిపేర్ అయితే చాలా మంచిగా స్కోర్ చేయొచ్చు. ఎన్సీఆర్టీఏ బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మనందరికీ తెలుసు, కానీ దాన్ని తప్పించి మా స్కూల్ వాళ్ళు కొన్ని స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కొనుక్కోనికే వెళ్ళాను. తర్వాత నేను ఇంటికి రిటర్న్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1కి అలా రిటర్న్ అవుతున్నా ఇంటికి. దారిలో నేను ఒక షూస్ షాప్కి వెళ్ళాను. ఆడ మంచి శాండల్స్ కొనుక్కోవాలనుకున్నాను, కానీ నాకు చాలా కన్ఫ్యూజన్ అయింది. ఫస్ట్ నేను శాండల్స్ తీసుకున్నాను, కానీ తర్వాత ఈ షూస్ చాలా నచ్చింది.
ఫైనల్గా నేను ఈ షూసే తీసుకున్నాను. ఆ శాండిల్స్, పింక్ శాండిల్స్ తీసుకోలేదు. తర్వాత నేను లంచ్ చేసి డైరీలో నా డే ఎలా ఉండే అదంతా రాశాను. సో ఇది నేను ఇవాళ డైరీలో నా డే మొత్తం ఎలా జరిగింది, హాఫ్ డే అది రాశాను. ఇవాళ ఫిజిక్స్ సార్ బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ రివైజ్ చేసుకొని రమ్మన్నాడు. సో ఈ వీడియో అయ్యాక నేను రివైజ్ చేసుకుంటాను. బాయ్ గాయ్స్.